ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దైవజనుడైన పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతారు. ఒక్కరు చదువు. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు మీరు గట్టిగా చెప్పండి, మీరు ఘనులు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను మీతో క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. ఏమంటున్నారంటే, మీరు తలెత్తి నన్ను చూడండి, దైవ సేవకుడు సంఘాన్ని చూచి ఏం చెప్తున్నారు? మీరు చెప్పండి గట్టిగా. ఎవరు? పౌలు అంటారు మీరు. ఇప్పుడు నేను ఒక మాట మీతో చెప్తాను, మీ పక్కన వాళ్ళని చూసి మీరు ఘనులు. చాలే, ఇంకా ఎందుకులే పెంచుకోవటం. దైవ సేవకుడు ఆ సంఘాన్ని చూచి సంఘానికి ఒక ఆదరణతో కూడిన మాట చెప్తున్నాడండి. సంఘానికి క్షేమకరమైన మాట చెప్తున్నాడు. సంఘస్థులు ఆనందించుచు పరవశించగలిగిన ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. సంఘస్థులారా, మీరెవరు ఘనులు అని ఆ సంఘంతో చెప్పాడు. ఎందుకు ఆ సంఘంతో చెప్పవలసిన అవసరం ఏంటి అని కొంచెం మనం చరిత్రలోనికి వెళ్తే, చరిత్రలో చక్కని శ్రేష్టమైన మాట రాయబడిందండి. ఈ కొరింథీ ప్రాంతానికి దైవజనుడైన పౌలు సువార్తను ప్రకటించేదానికి వెళ్ళారు. సువార్తను ప్రకటించేదానికి వెళితే ఈ ప్రజలందరూ దైవ సేవకుడు నీడ పడేదానికి కూడా ఇష్టపడలేదంటండి. ఎవరు? ఈ సంఘస్థులు. అంటే దేవునిని నమ్మక మునుపు దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తును గూర్చి ప్రకటిస్తూ ఉంటే ఆయన మాట కాదు కదా, ఆయన నోటి నుంచి వచ్చే మాట కాదు, ఆయన నీడ పడేదానికి కూడా ఆ ప్రాంతంలో ఇష్టపడలేదంటండి. ఇష్టపడకపోగా దైవ సేవకుడితో చెప్తున్నారు, వీరు చూడు, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నీవు మా ప్రాంతంలో ఉండేదానికి, నీవు మా ప్రాంతంలో నిలిచి సువార్తను ప్రకటించేదానికి వీలు లేదు అని ఒక్కి నొక్కి దైవ సేవకుడితో చెప్పారు. ఇప్పుడు ఈ దైవ సేవకుడు ఏం చేశారు? నాకెందుకులే, వారు నిరాకరించినప్పుడు, వారు వద్దనుకున్నప్పుడు, తండ్రి రాజ్యం గురించి నేను బోధిస్తుంటే వారు నన్ను నిరాకరించారు. నన్ను కాదు, ఎవరిని? దేవునిని నిరాకరించారు కనుక నాకెందుకులే అని మూటె ముళ్ళ సర్దుకొని వెళ్ళాలి అనుకున్నాడు. దేవుడు ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమై పౌలుతో చెప్తున్నాడండి, ఓ పౌలా, ఈ ప్రాంతానికి వచ్చిన నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఏ చోటకి వెళ్ళదలిచావు అంటే, పౌలు దేవునితో చెప్పాడు, ఏం చేస్తానయ్యా, నేనేమో మంచి మాటలు చెప్పేదానికి ఈ ప్రాంతానికి వచ్చాను, శ్రేష్టమైన మాటలు అందించేదానికి, నీ రాజ్యం గురించి ప్రకటించేదానికి, నీ వైపు వీరిని ఆకర్షించేటట్లుగా శ్రేష్టమైన మాటలు చెప్పేదానికి నేను అడుగుపెట్టి శ్రేష్టమైన మాటలు చెబుతుంటే వారు నిరాకరించారు, వారే నన్ను వెళ్ళిపోమంటున్నారు, మరి నేనెందుకు ఇక్కడ ఉండాలి అని దేవునితో చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు కూడా పౌలుతో అన్నాడు, కాదురా నాయనా, ఈ పట్టణములో పౌలుతో దేవుడు చెప్తున్నాడు, ఈ కొరింథీ పట్టణములో ఏ ప్రజలైతే నిన్ను నిరాకరిస్తున్నారో, ఏ ప్రజలైతే నిన్ను వెళ్ళిపోమ్మంటున్నారో ఆ ప్రాంతములో అక్కడ నాకు ఇష్టమైన ప్రజలు ఉన్నారు, నీవు అక్కడ నిలిచి నా రాజ్యపు సువార్తను ప్రకటించు.
నువ్వు అక్కడ నిలబడు. ఈ పట్టణంలో నా కొరకు నా తండ్రి నియమించిన జన సమూహం ఉంది. ఈ పట్టణంలో బహుజనం నాకు ఉన్నారా, నువ్వు వెళ్ళిపోతే ఎలా అన్నాడు. అంతే. ఆ దైవ సేవకుడు వెళ్ళవలసిన వాడు ఆగిపోయి ఒక ఇంటిని రెంటుకు తీసుకొని సేవను ప్రారంభించాడండి. ఇంచుమించుగా 1.5 సంవత్సరం సేవను ప్రారంభించాడు. ఆ సేవను ప్రారంభిస్తున్న ఆ దినాలలో కొందరు దేవుని వైపు ఆకర్షించబడి ఇప్పుడు దేవునితో అడుగులు వేస్తూ ఒక సంఘముగా స్థాపించబడ్డారు. ఎలాంటి వ్యక్తులు వీరు అంటే, ఏదో వారికి ఉన్న దాంట్లో అంతో ఇంతో వారు తినేవారు, దైవ సేవకుడికి పెట్టేవారు. వీరు దేవునిని నమ్మక తొలికి గనులేం కాదు. వీళ్ళు రెక్కాడితే డొక్కాడాలి, ఏది కష్టపడితేనే కడుపు నిండాలి అన్నట్లుగా ఈ ప్రజలు ఉన్నారు. ఏ స్థితిలో ధనవంతుల స్థితిలో లేరు, భాగ్యవంతుల స్థితిలో లేరు, ఆ పూటకు ఆ పూట అన్నట్లుగా ఉన్నారండి. రోజులు గడిచే కొలది దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత వారి పరిస్థితి ఏ విధంగా మారిందంటే, దినదినము క్షేమాభివృద్ధి చెందుతూ, దినదినము ఆశీర్వాదానికి నాంది పలుకుతూ, ఎవరు? కొరింథీ సంఘస్థులండి. దినదినము శ్రేష్టమైన ఈవులను అనుభవిస్తూ వారి అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు వారి అభివృద్ధిని చూచిన ఈ దైవ సేవకుడు, వారికి కలుగుతున్న ఆశీర్వాదాన్ని చూచిన ఈ దైవ సేవకుడు ఇప్పుడు వారితో అంటున్నారు, సంఘస్థులారా. ఎవరితో చెప్పండి? కొరింథీ సంఘస్థులతో దైవ సేవకుడు అంటున్న మాట. ఆ దైవ సేవకుడి నోట వచ్చే మాట ఏంటంటే, కొరింథీ సంఘస్థులారా, ఇదిగో ఒక సేవకుడిగా నా హృదయములో ఉన్న ఆలోచన మీతో చెప్తున్నాను. మీరెవరో తెలుసా? మీరెవరో తెలుసా? శపించబడిన వారు కాదు. మీరెవరో తెలుసా? క్షీణించిపోయేవారు కాదు. మీరు ఎవరో తెలుసా? పతనావస్థలకి దిగజార్చబడిన ప్రజలు కాదు. మీరు ఎవరో తెలుసా? నా దేవుని చేత గణపరచబడిన ప్రజలు మీరందరూ. నా దేవుడే మిమ్మల్ని గణపరిచారు, నా దేవుడే మిమ్మల్ని హెచ్చించాడు, నా దేవుడే మీకేమిచ్చాడు చెప్పండి? ఘనత ఇచ్చాడు కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు చెప్పండి. ఒక దైవ సేవకుడు సంఘాన్ని చూడండి ఎలా మాట్లాడుతూ ఉన్నాడో. ఒక దైవ సేవకుడు నోట చూడండి ఏ మాట వస్తుందో. మీరు చెప్పండి. ఆ రోజు పౌలు అన్నాడు. ఏ రోజు? ఆ రోజు పౌలు అన్నాడు 2025/5/25. అర్థమవుతుందా? 2025/5/25 ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా నిండు మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ నా దేవుని చేత ఘనపరచబడబోతూ ఉన్నారు. మీ అందరికీ నా దేవుడు ఘనతను కలగ చేయబోతూ ఉన్నాడు. మీరందరూ ఘనమైన స్థితిలో నా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. ఎక్కడ నిలబడిన మీరు ఘనతను చూడబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఘనపరచదలిచాడు, మిమ్మల్ని ఘనపరచదలిచాడు, మిమ్మల్ని ఘనపరచదలిచాడు. ఈ దినము నుండి తప్పక మీరు గనులుగా మార్చబడుదురుగాక. ఎలా? గట్టిగా చెప్పండి. ఎలా? ఆ రోజు పౌలు అన్నాడు, ఎవరు మీరు? మీరెవరు? ఇప్పుడు చెప్పండి. మేము నేను మేము గట్టిగా ఒక సేవకుడిగా కోరుకొని నేను మీతో చెప్తున్నాను. నా దేవుడు మీతో చెప్పమన్నారు, ఒక సేవకు నేను మీతో చెప్తున్నారు. మీరందరూ ఇది మొదలుకొని గనులుగానే ఉండబోతూ ఉన్నారు. గనులుగానే నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఘనతలోనే నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. మీ ఘనహీనతలను దేవుడు దూరం చేయబోతూ ఉన్నారు. మీరు ఎక్కడ నిలబడినా మీకేం కలగబోతుంది? అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. చదువుతారు ఆ మాట 33:9. త్వరగా 33:9. అమ్మా, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్రగానముగాను ఘనతాస్పదముగాను ఉందురు. తలెత్తి నన్ను చూడండి. యేసుక్రీస్తు చెప్తున్నారు, భూజనులందరి ఎదుట నా ప్రజలు ఎలా ఉండబోతూ ఉన్నారు? గట్టిగా చెప్పండి. యేసయ్య చెప్తున్నారు, నన్ను ఆశ్రయించిన నా ప్రజలు, నా చెంత చేరిన నా ప్రజలు,
నా రక్తము చేత కడగబడిన నా ప్రజలు, పరిశుద్ధ సమూహంలో చేర్చబడిన నా ప్రజలు, సంఘముగా సమకూర్చబడి నన్ను స్తుతిస్తున్న నా ప్రజలు ఎలా ఉండబోతున్నారంటే, భూజనులందరిలో నా ప్రజలను నేను ఘనతాస్పదముగా నేను మార్చబోతూ ఉన్నాను. గట్టిగానే కొట్టు, గట్టిగానే కొట్టు. మీరు ఉన్న చోట నా దేవుడు ఘనతాస్పదముగా ఉండేటట్లుగా చేయబోతూ ఉన్నారు. మీరు ఉన్న ప్రాంతంలో మీరు గనులుగా మార్చబోతూ ఉన్నారు. ఘనతాస్పదముగా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. ఘనతాస్పదముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నీవు చేస్తున్న పనిలో కావచ్చు, నీవు చేస్తున్న ఉద్యోగములో కావచ్చు, నీవు చేస్తున్న వ్యాపారములో కావచ్చు, నీవు ఉన్న చోట కావచ్చు, నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ ప్రజలందరి ఎదుట ఘనతాస్పదముగా ఉంచబోతూ ఉన్నారు. ఘనతాస్పదముగా మార్చబోతూ ఉన్నారు. ఎప్పటి వరకు ఏ స్థితిలో మీరు పడిపోయి ఉన్నారో నాకు తెలియదండి. ఘనతగా ఉండవలసిన నీ కుటుంబం, ఘనతగా మార్చబడవలసిన నీ కుటుంబం పరిస్థితులను బట్టి ఘనతను కోల్పోయి, పరిస్థితులను బట్టి ఘనహీనులుగా మార్చబడి, పరిస్థితులను బట్టి నీ కుటుంబం నీ ఉన్న చోట తలదించుకొని బ్రతుకుతుందేమో. 25/5/2025లో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, మీరు ఉన్న చోటనే నా దేవుడు మిమ్మల్ని గనులుగా మార్చబోతూ ఉన్నారు, గనులుగా మార్చబోతూ ఉన్నారు, గనులుగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు. నేను ప్రకటించే దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఇక మీదట మిమ్మల్ని అందరినీ ఘనతాస్పదముగా నా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. ఎలా? నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తా ఉండండి. ఈరోజు నేను మనసారా మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నాను. ఈ డేట్ మీకు గుర్తుండిపోవాలి, ఈ డేట్ గుర్తుండిపోవాలి, ఈ మాట మీ బ్రతికినంతకాలం గుర్తుండిపోవాలి. ఒక సేవకుడిగా చెబుతూ ఉన్నాను, 5/25/2025 నా దేవుడు మీకు ఇస్తున్న మాట, నేను మిమ్మల్ని అందరినీ ఘనతాస్పదముగా ఉంచబోతూ ఉన్నా. ఎవరినందరినీ? ఎక్కడ? నీ బంధువుల మధ్య, ఎక్కడ? నీ ఆత్మ సంబంధమైన వ్యక్తుల మధ్య, ఎక్కడ? నువ్వు ఎక్కడ ఏమి చేస్తూ ఆ ప్రజల మధ్య నిలబడి ఉన్నావో ఆ ప్రజల మధ్యలోనే నా ప్రభు మిమ్మల్ని అందరూ ఏం చేయదలిచాడు చెప్పండి. ఇప్పుడు దేవుడే ఘనపరిచాడనుకు ఎవడన్నా దాన్ని ఆపుతాడా? ఇప్పుడు ఆ సంఘంతో పోలాది అంటాడు వారు, బాబు కొరింథీ సంఘమా, మీరు దేవుని చేత గనులుగా పిలువబడుతున్నారు. లోకంలో ఎవ్వరికి లేని ఘనత దేవుడు మీకు ఇచ్చాడు. అందుకే సేవకుడిగా చెబుతున్నాను, మీ పరిస్థితి ఒకప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో అన్నిటిని చూచాను కనుక చెబుతున్నాను. ఒకప్పుడు స్థితి మీకు లేదు, ఇప్పుడు ఏ విధంగా మారింది చెప్పండి. ఒకప్పుడు ఘనహీనులుగా ఉన్నారు, ఇప్పుడు నేను అంటాను, వారు కాదు కానీ, పౌలు కాదు కానీ, దేవుడు నాకు ఇచ్చిన ఈ సంఘం కూడా రాబోతున్న దినాలలో, రాబోతున్న రోజులలో తప్పక కొరింథీ సంఘస్థులను గణపరిచినట్లే ఈ ఆవరణంలో కూర్చున్న మిమ్మల్ని అందరినీ నా ప్రభు గణపరచబోతూ ఉన్నాడు. ఒకవేళ ఘనహీనతను చూస్తున్నావేమో, ఇక మీదట నువ్వు చూడకుండా ఉండేదవుగాక. ఇప్పటివరకు చూస్తున్నావు, అనుభవిస్తున్నావేమో, ఇక మీదట అనుభవించకుండా దేవుడు అద్భుతం చేయునుగాక. అందుకే ప్రభు చెప్పకనే చెప్తున్నారు, నేను మిమ్మల్ని అందరినీ చెప్పరేంటండి. నేను ఓ మాట మీతో చెప్పాలనుకున్నాను. 3 రకాల ఘనతలు చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పాలనుకున్న మాట 3 రకాల ఘనతలు ఉన్నాయి. పౌలు అంటారు, మీరు గనులు. ఎవరి చేత? దేవుని చేత మీరు గనులుగా పిలువబడ్డారు. మరి 3 రకాల ఘనతలు ఉన్నాయి. తనకు తానే ఘనపరుచుకుండే ఒక ఘనత ఉంది. 2 మనుషుల చేత ఘనపరచబడే ఘనత ఉంది. 3 దేవుని చేత ఘనపరచబడే ఘనత ఉంది. సరే, ఈ 3 క్లుప్తంగా వివరించి ముందుకు వెళ్తాను. హామాను ఉన్నాడు కదా, రాజు పిలిచాడు. రాజు హామానును పిలిచి హామానుతో ఒక మాట అన్నాడు, హామాను, నేను గ్రంథాన్ని విప్పి దాన్ని చదివితే
నాకు మేలు కలగ చేశారు గనుక నాకు మేలు చేసిన వాడికి నేనేం చేయాలి? గణపరచదలిచా. ఈ రోజున మనం మేలు చేసిన మనకేం చేస్తారు? కీడే. మనం మేలు కోరుకున్నా మన గురించి ఏం కోరుకుంటారు? కీడే కోరుకుంటారు. రాజు అంటున్న మాట అండి, ఏమంటున్నారు? నాకు ఒక వ్యక్తి మేలు చేశాడు నా ప్రాణానికి, గనుక నేను ఇప్పుడు ఆ వ్యక్తిని గణపరచదలిచా అన్నాడు. అప్పుడు ఆమాన్ ఏమనుకున్నాడు? నేనుగాక, తనకు తానే అనుకుంటున్నాడు, నేనుగాక నన్నుగాక రాజు ఎవరిని గణపరుస్తాడేంటి? రాజుకి ఎలా ఉన్నాను? కుడి భుజముగా ఉన్నాను. రాజుకు అన్నీ నేను ఏం చేస్తున్నాను? తెలియ చెప్తూ ఉన్నాను. రాజు యోగక్షేమాలను కోరుకున్నది నేనే కదా. కనుక నన్నుగాక 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 అనుకొని, అబ్బో అతని మనసులో ఎంతో సంతోషపడ్డాడో. ఏమని? నన్నే గణపరుస్తాడు, నన్నే గణపరుస్తాడు అని ఏమయ్యాడు? తనకు తానే ఆనందపడుతూ ఉన్నాడు. తనకు తానే అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తనకు తానే గణపరుచుకునే వ్యక్తులు లేకపోలేదు. అక్కడ గురించి ఎందుకులే, ఇక్కడ లేరంటారేంటి? ఏంటి? తనకు తానే గణపరుచుకునే వ్యక్తులు లేరంటారేంటి? నేననే మాట ఏంటంటే, తనకు తాను గణపరుచుకున్నాడు అనుకో, తనకు తాను హెచ్చించుకున్నాడు అనుకో, అది అంతం వరకు నిలబడదు, కొంత మట్టుకే. అప్పటికప్పుడు ఘనతలో ఉన్నాను అని చెప్పుకోవచ్చు. అప్పటికప్పుడు నేను గనుడను అని చెప్పుకోవచ్చు. ఎంత మట్టుకుంటుంది? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు నేనే గణపరుచుకున్నాను అనుకో, ఎంత మట్టుకుంటుంది? చెప్పరేంటండి? కొంత మట్టుగా ఉంటుంది. అంత చిరకాలం ఉండదు, అంతం మట్టుకు ఉండదు, కొంత మట్టుకే ఉంటుంది. బైబిల్ చెప్తుంది, తనకు తాను ఏమనుకున్నాడట? నన్నుగాక రాజు ఎవరిని గణపరుస్తారు? ఈ ఘనతకు నేను 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 ఏమైనా ఘనంగా ఉన్నాడండి? ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్పేది. ఒకవేళ ఇప్పటి వరకు నీవు అనుకున్నావేమో, ఘనతలో నేను నిలబడుతాను, నాకు తెలివి లేదా, నాకు జ్ఞానము లేదా, నా అంతటి జ్ఞానవంతుడు ఎవరున్నాడు, నాకు నేనే ఘనతతో నిలబడుతానని ఒకవేళ ఆలోచించి అడుగులు వేసి నీవే ఘనత తెచ్చుకుంటున్నావేమో, అది అంతం వరకు ఉండదు. ఉంటుందా? చెప్పరేంటండి? ఉండదు. చాలా సందర్భాలలో నేను తెలివి గల దానను, నేను తెలివి గల వాడను. నేనంటాను, నీ తెలివి దేనికి ఉపయోగపడదు. నీ తెలివి నీకు క్షేమమును కలగ చెయ్యలేదు. నీ తెలివి నిన్ను ఘనతలో నిలబెట్టలేదు. ఒకవేళ నీ తెలివిని బట్టి నేను ఘనతలో నిలబడగలుగుతాను, శక్తిమంతులను కనుక ఘనతలో ఉండగలుగుతాను. ఒకవేళ విర్రవీగావా, ఒకరోజు ఆ ఘనత నీకు ఉండకుండా నువ్వు శాశ్వత కాలం ఎగురుతూనే వెళ్ళిపోతావు, ఎక్కడ పడతావు కూడా తెలియదు. అందుకని నీకు నీవే ఏం తెచ్చుకోకూడదు? ఘనతను తెచ్చుకోకూడదు. రెండో గుంపు ఉంది. ఒక గుంపేమో తనకు తానే ఘనపరుచుకునే గుంపు. ఈ ఘనత శాశ్వత కాలం ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. రెండు ఎవరి ద్వారా ఘనత? అదే ఎస్తేరు గ్రంథం, ఎక్కడికి పోకండి, అదే ఎస్తేరు గ్రంథంలో మాట్లాడుకుందాం. మొర్దెకై ఉన్నాడా? చెప్పండి, ఎక్కడున్నాడు? ఊరికా ఆ గేటు దగ్గర కూర్చున్నాడు. ఆవేశం ఉన్నాడంటే ఎస్తేరు దగ్గర ఉన్నాడు ఏంటి ఆయన? ఆ గేటు దగ్గర కూర్చుండు. ఎవరు? మొర్దెకై డ్యూటీ అంతా ఏంటి? రైట్ వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను రైట్ నమస్కారం, రైట్ నమస్కారం అని చేసే డ్యూటీ ఎవరిది? మొర్దెకైది. ఇప్పుడు రాజు ఏం చేయదలిచాడు? ఇప్పుడు ఈ మొర్దెకైకి ఎవరి ద్వారా కలుగుతుంది? మనుషుల ద్వారా. సరే, మొర్దెకైని పిలిచి, మొర్దెకై నేను నిన్ను గణపరచాలనుకున్నా, నేను నిన్ను హెచ్చించాలనుకున్నా, ఈ దేశ ప్రజలందరూ చూచున్నట్లుగా
ఇదిగో నేను ధరించిన ఆ వస్త్రాలు, నా తల మీద పెట్టబడిన కిరీటం, నా చేతుల్లో ఉంచబడిన రాజదండం, నేను ఎక్కి వెళుతున్న నా రథం, నా గుర్రాలు నీకిచ్చి నిన్ను ఘనపరచదలిచాను అని రాజు వస్త్రాలు, రాజు కిరీటం, రాజు దండం, రాజు గుర్రం, రథాలిచ్చి మొర్దెకాయిని ఊరంతా ఊరేగించాడండి. నా భాషలో చెప్తున్నాను, సుళ్ళూరుపేట అంతా ఊరేగించాడు. ఇదిగో రాజు చేత ఘనపరచబడుతున్న మొర్దెకాయి అనే నినాదం అనే మాట ఈ సుళ్ళూరుపేట మొత్తం మ్రోగిపోతుందండి. సరే, ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మాట్లాడండి. ఊరేగించాడు కదా, రాజు ఇతనిని ఘనపరిచాడు కదా, మరి ఘనపరచబడిన వాడు ఘనతలోనే ఉండాలి కదా. ఏ స్థితిలోనికి రాజు తీసుకొని వెళ్ళాడో ఆ స్థితిలోనే ఉండాలి కదా. మొర్దెకాయి ఉన్నాడా? మరుక్షణం ఊరంతా తిప్పాడు. ఏదది రథాన్ని దింపారు, వస్త్రాలు మార్చారు, మరలా అదే బట్టలు, పాత బట్టలు వేశారు, తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టారు? మరలా గేటే రైట్ 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 అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనిషి ఒక మనిషిని ఘనపరిచాడు, అంతవరకు ఉందా? చెప్పండి. ఊరేగింపు వరకే ఘనత. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఏం కలిగింది? మరలా మొదటి స్థితే. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, చాలామంది మనుషుల ద్వారా ఘనపరచబడాలనుకుంటారు. ఎవరి ద్వారా? చెప్పండి. ఒక విశ్వాసి సేవకుడు ద్వారా ఘనపరచబడాలనుకుంటారు. ఒక సేవకుడు విశ్వాసి ద్వారా, చెప్పండి, ఆ ఘనత శాశ్వతం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల ద్వారా నీకు ఘనత కలిగితే అది శాశ్వతము కాదు. అది శాశ్వతం కాదు, అది అశాశ్వతమే. అందుకని మీకు కావాల్సింది ఎవరి వలన? మనుషుల వలన కాదు. మనుషుల వలన కలిగిన ఘనత క్షయమైపోతుంది, క్షణికమైనది అది. కనుక ఆ ఘనత మనము కోరుకోకూడదు. ఒకటి చెప్పా, తనకు తానే ఆ ఘనత శాశ్వతం ఉండదు. మనుషుల ద్వారా కలిగే ఘనత అది కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు మూడో మాట చెప్తున్నాను. ఎవరి ద్వారా? యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వాక్యం. 26. మా ఒకడు నన్ను సేవించిన ఎడల, ఒక్కరు చదవండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెబుతాను. యేసుక్రీస్తు నోటండు జారవలన ముత్యం లాంటి మాట అండి. ఏ వ్యక్తి అయితే నన్ను సేవిస్తాడో, ఏ వ్యక్తి అయితే నన్ను వెంబడిస్తాడో, తనకు తాను కాదు, మనుషుల ద్వారా కాదు, వాటిని విడిచి వాటిని మరచి ఏ వ్యక్తి నన్ను వెంబడిస్తాడో, ఏ వ్యక్తి నేను వేస్తున్న అడుగులలో అడుగు వేయగలుగుతాడో ఆ వ్యక్తిని ఎవరు గణపరుస్తారు? చెప్పండి. యేసు ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి అతనిని గణపరుస్తాడు. నా తండ్రి కానీ అతనిని గణపరుస్తే భూజనులందరిలో అతడు ఘనతాస్పదముగా ఉండబోతూ ఉన్నాడు. ఘనతాస్పదముగా తండ్రి మార్చబోతూ ఉన్నారు. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా చెప్పక్కన చెబుతూ ఉన్నాను, ఇప్పటి వరకు నీవు అనుకున్నావేమో, మనుషుల ద్వారా ఘనత కావాలని కోరుకున్నావేమో, ఒకవేళ అలాగ ఆశపడి అడుగులు వేస్తూ వచ్చావేమో, అది శాశ్వతము కాదు, అది నిత్యము నిలబడదు. దానిని విడిచి ఈరోజు నా ప్రభువైన యేసుక్రీస్తును సేవించుచు ఆయనతో నీవు అడుగులు వేయగలిగితే ఈ దినము నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ కనపరచబోతూ ఉన్నారు. భూజనులందరిలో మిమ్మల్ని అందరినీ ఘనతాస్పదముగా ఉంచబోతూ ఉన్నారు. ఆయన ఒక వ్యక్తిని ఘనపరిస్తే
ఆ ఘనత శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. ఎవరు గణపరిస్తే ఒక సేవకుడు కాదు నిన్ను గణపరచవలసింది, ఒక విశ్వాసి కాదు నిన్ను గణపరచవలసింది, లోకంలో ఒక వ్యక్తి కాదు నిన్ను గణపరచవలసింది. నిన్ను ఎవరు గణపరచాలి అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను గణపరిస్తే ఆ ఘనత నీవు ఈ భూమిని విడిచి తండ్రి యొద్దకు వెళ్ళేంత వరకు ఆ ఘనతను ఎవడు తీసివేయలేడు. ఎందుకని గణపరిచింది ఎవరు చెప్పండి? మనందరికీ బాగా పరిచయమైన మాటే. ఓ తల్లి నిండు సోలాలు 9 మాసాలు నిండాయి. ఇక ఆ బాధను పడలేక, ఆ నొప్పులను తట్టుకోలేక వేదన పడి బిడ్డను కన్నది. కానీ ఆ బిడ్డకు చివరిసారిగా తల్లి నోట ఒక నామకరణ చేసింది. తల్లి చనిపోయేదానికి ముందు బిడ్డను కన్నది, బిడ్డను చూసి అతను తన్నది, రే నీవు నా కడుపులో అడుగు పెట్టావు, ఇప్పుడు నువ్వు నా కడుపు నుంచి భూమి మీద అడుగు పెట్టావు, నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నేను నిన్ను ఎలా కన్నానో తెలుసా? వేదన పడి కన్నాను, ప్రసవ వేదన పడి కన్నాను. నేను సంతోషకరంగా ఉండలేకపోతున్నాను. ఇదిగో నిన్ను విడిచి నేను వెళ్ళిపోతున్నాను. నాకు మిగిలింది ఆఖరికి ఏంటంటే వేదన తప్ప మరొకటి మిగలలేదు అని అతగాన్ని చూచి వేదన అని ఒక నామకరణ చేసి ఆ తల్లి కన్ను మూసిందండి. ఒక విచిత్రమైన, ఒక బాధకరమైన సంగతి ఏంటంటే, ఇక ఆ ఊర్లో ఉన్న వారందరూ నోట వచ్చే మాట ఏంటి? ఒరే వేదన, ఎవరన్నా పిలవనివ్వండి, అందరూ అంటారు వేదన. నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, పాపం అతను కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత అడిగుండొచ్చు, అయ్య బాబు నా పేరు వేదన కాదయ్యా, వేదన అని ఎందుకు నన్ను పిలుస్తున్నారు? నా పేరు వేదన కాదు అంటే అందరు అంటారు, ఒరే మేము పెట్టింది కాదురా, మేమేమైనా పెట్టామంటే నీకు పేరు, నీకెవరు నామకరణ చేశారు? నీ తల్లే నామకరణ చేసింది వేదన అని. నీ తల్లే నీకు పేరు పెట్టింది. నీ తల్లి పెట్టిన పేరునే మేమేం చేస్తున్నాం? పిలుస్తున్నాం. ఈ వాటన్నిటిని విని తట్టుకోలేక గుండె పగిలిపోయింది. ఎవరికి? వేదన పుత్రునికి గుండె పగిలిపోయింది. అయ్యో, రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా పిలుస్తున్నారు, రకరకాల మాటలు నేను వింటున్నాను, వీటిని భరించలేకపోతూ ఉన్నాను. అందరు అంటున్నారా తట్టుకోలేక, ఏంది వీళ్ళందరి ద్వారా ఈ బాధ నాకేంటి అని తిన్నగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేశాడండి. ప్రభువా, ఈ వేదన నేను పడలేకపోతున్నానయ్యా, ఈ బాధను నేను అనుభవించలేకపోతున్నాను. నా అనుకున్న వారి ద్వారా వేదన కలుగుతుంది, నా అనుకున్న వారి ద్వారా బాధ కలుగుతుంది, నాతో ఉన్న వారి ద్వారా వేధింపులు ఎక్కువైపోయాయి, నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. నేను ఘనముగా ఉండవలసిన వాడిని ఘనహీనుడిగా మార్చబడుతూ వచ్చాను, నలుగురిలో నవ్వుల పాలవుతూ వచ్చాను, నలుగురిలో తలదించుకొని బ్రతుకుతూ ఉన్నాను, తల ఎత్తుకోలేకపోతున్నానయ్యా. తల ఎత్తుకోవాలనుకుంటున్నప్పటికీ ఎవడో ఒకడు, ఏదో ఒక వ్యక్తి వచ్చి లేనిపోని అబండాలు నా మీద వేస్తున్నారయ్యా. నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు దుఃఖమే మిగులుతుంది. ఈ దుఃఖ దినాలకు ముగింపును కలగచేయవా? ఈ వేదనకు ముగింపును కలగచేయవా? ఈ బాధకు ముగింపు కలగచేయవా? ఇక ఎంతకాలం? బ్రతికినంత కాలం ఈ స్థితిలో నేను పడిపోవాలేంటి? నా వైపు నీ దృష్టి మళ్లించవా అని ఎబ్బేజీ ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? తనకు కలుగుతున్న వేదనను బట్టి, తనకు కలుగుతున్న ఘనహీనతను బట్టి, తనకు కలుగుతున్న పరిస్థితులు, ప్రభావాలు విభిన్నంగా మలచబడి అతని కృంగదీస్తున్న పరిస్థితులను బట్టి ఎక్కడికి వెళ్ళాడు? పక్కింటి దగ్గరికి వెళ్ళాలా సలహా తీసుకునేదానికి, ఎదురింటి అక్క దగ్గరికి వెళ్ళాలా సలహా తీసుకునేదానికి, పక్కింటి అన్నను ఆశ్రయించలా, అన్న ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అడగలా. ఎవరి ఆలోచన తీసుకున్నాడు? చెప్పరేంటండి? ఎవరి ఆలోచన?
నేను అంటాను, ఏ అక్క ఆలోచన తీసుకున్నావా ఒక్కటే రాసి పెట్టుకో, నీ ఇండ్లు పతనం. ఆ అక్క ఈరోజు బాగా చెప్పిందల్లా వింటది. ఏ అక్క? నువ్వు ఏ అక్కకైతే చెబుతున్నావో నీ సమస్య, నీ బాధ ఏ అక్కకైతే చెప్పుకుంటున్నావో, ఈ అక్క నా బాధలన్నీ మనసులో పెట్టుకోదు. ఆ అక్క నేను చెప్పనా, ఆడోళ్ళ నోట ఏ మాట దాగదు. దండం పెట్టి చెప్తున్నా, ఏ వ్యక్తులకు మీరు చెప్పుకోవద్దండమ్మా. ఆడోళ్ళ నోట వచ్చే మాట ఆగనే ఆగదు. ఎంత అయితే ఇంత చేస్తుంది. ఎవరు? అది నా మాట వినండి తల్లే. ఏదగా నీ ఇంటి గుట్టు పక్కింటి ఉన్న ఆడోళ్ళకు కానీ, ఒక మాట చెప్తున్నాను, ఆడోళ్ళకే చెప్పకాకండి. అట్టని మొగలతో పంచుకుండేరు. అన్న ఆడోళ్ళతో పంచుకోవద్దన్నారు, మరి మొగలతో పంచుకోవచ్చునని పోత అన్న మా ఆయన ఇట్ట, మా ఆయన తట్ట, మా ఆయన పెంట అన్న అనుకో. ఓ మాట చెప్పనా మాట్లాడేంటండి. ఏసన్న గారు ఒక మాట చెప్పాడు. అది ఏదంటే నయము రూతు గురించి చెప్పే సందేశంలో ఒక మాట. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు విన్నా క్యాసెట్, అప్పుడు క్యాసెట్లు కదా విన్నా. దాంట్లో ఒక మాట ఉపమానం చెప్పాడు. పాపం ఒకడు వచ్చి రోజు పాలు పోసిపోతాడంట ఇంట్లో. విన్నారా ఎప్పుడన్నా? విన్నారా లేదా? వినండి తర్వాత పోయి. రోజు పాలు పోసిపోతాడంట. సరే, రోజు ఇంటికి వచ్చి పాలు పోసే వాడితే ఈమెకెందుకు? మాట్లాడండి. వచ్చాడా, పాలు పోయించుకుందా, ఇంట్లోకి వెళ్ళిందా, ఎక్స్ట్రా మాటలు ఎందుకు? పాపం రోజు వచ్చి పాలు పోసిపోతుంటే వాడితో బాగా పరిచయం పెంచుకొని వాడు వచ్చిపోతూ ఉంటే వాడితో వ్యవహారం పెట్టింది. ఒరే పాలడా, మా ఆయన రోజు నన్ను కొడుతున్నారా, నన్ను తిడుతున్నారా. నేను కొట్టే సంగతి తిట్టే సంగతి ఆడికెందుకు? మీకేమైనా డౌట్ వస్తే పోయి ఏసన్న గారిని అడగండి. నిజం నేను చెప్పేది ఆయన చెప్పాడు, నేను విన్నాను, మీకు చెప్తున్నాను. పాలు పోసేవాడితో రోజు కనెక్షన్ ఎందుకు? వాడు రోజు వస్తున్నాడు, ఇదే పాట అడిగిపోయిన రికార్డు టేపు లాగా చెప్తుంది. మా ఆయన రోజున కొడుతున్నారు, రే పాలోడా రోజున తిడుతున్నారు, నాకు నెమ్మదే లేకపోయింది. వాడు ఎన్ని రోజులు విన్నాడంట. ఇక ఆఖరికి వాడికి ఓపిక లేక ఒకటి అన్నాడంట, రోజు వాడితో దెబ్బలు ఏం తింటాకు నాతో వచ్చి అన్నాడంటాడు. ఇటు ఉంటుంది, చెప్పుకున్నారు అనుకో, అదే ఉంటుంది, అదే వ్యవహారం జరిగిద్ది. అందుకని ఇంటి గుట్టు పక్కింటి వాడు ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియాలి? నీ దేవునికి తప్ప మరొకరికి తెలియకూడదు. నీ దేవునికి మాత్రమే తెలియదు. నీ ఇంటి గుట్టు పక్కన వాళ్ళకి తెలిసిందంటే ఇంక అంతే, ఇక ఇస్తరాకు చల్లినట్టే చల్లుతుంది ఆ అమ్మ, తక్కువది కాదు. అందుకని నా మాట విన్న తల్లి, ఏ ఆడవాళ్ళకి చెప్పకాకండి, అట్లని ఏ మొగలకు చెప్పకాకండి. ఎవరు చెప్తారు? దేవునికి మాత్రమే. హల్లెలూయా. సరేలేండి, ఇతనికి కలిగిన బాధ అంతటిని ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. బాబు, ఈ ఆపదలు, ఈ వేదనలు, ఈ కీడులు నేను భరించడం నా వల్ల కావట్లేదయ్యా. నాకెందుకు ఈ ఘనహీనత? నాకెందుకు ఈ బాధ? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు జ్ఞాపకము చేసుకుంటే నా స్థితి మారుతుంది, నా పరిస్థితులు మారుతాయి అని దేవుడితో చెప్తే దేవుడు ఏం చేశాడు? మరుక్షణమేనండి ఎబ్బేజుకు కలిగిన వేదనను చూచి ఎబ్బేజు చేసిన ప్రార్థనను విని ఇప్పుడు ఎబ్బేజును ఏం చేస్తున్నాడో తెలుసా? తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడిగా దేవుడు మార్చాడు. తన సహోదరులందరికంటే ఘనతను పొందిన వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడు. ఎందుకని ఇప్పుడు ఎబ్బేజును ఎవరు కనపరిచారు? ఎబ్బేజు వేదనను ఎవరు తీసివేశారు? ఎబ్బేజు వేదనను, ఎబ్బేజు బాధను ఎవరు తీసివేశారు? ఘనపరిచే దేవుడు తీసివేసి అతన్ని ఏం చేశాడు? ఘనపరిచాడు. ఆ ఘనతను ఎవడని తీయగలిగాడు? ఇంకా ఒక సేవకు నేను కూడా అదే మీతో చెప్తున్నాను. మీరందరెవరు? నా దేవుని చేత ఘనపరచబడిన ప్రజలు మీరందరూ. మీ అందరితో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఏ వేదనలు నిన్ను అలుముకున్నాయో, ఏ బాధలు నిన్ను అలుముకున్నాయో, ఏ సమస్యలు నిన్ను వంగదీస్తూ కన్నీరు కార్చేటట్లుగా చేస్తూ వచ్చాయో, ఏ వ్యక్తి నీ మీద నిందలు మోపుతూ వచ్చాడో, ఏ వ్యక్తి నిన్ను సూటి పోటీ మాటల చేత నిన్ను
పొడుస్తూ వచ్చాడో, ఏ వ్యక్తి నీ గుండెను గాయపరుస్తూ వచ్చాడో, ఏ వ్యక్తి నిన్ను అవమానపరుస్తూ వచ్చాడో, ఏ వ్యక్తి నిన్ను కన్నీరు కార్చేటట్లుగా చేస్తూ వచ్చాడో, నా దేవుడు ఈరోజు చెప్పకనే చెబుతున్నాడు, వాటన్నిటి మధ్యలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాను. తీసుకొని వచ్చిన నేను మిమ్మల్ని కనపరచబోతూ ఉన్నాను, ఘనతను కలగచేయబోతూ ఉన్నాను. మీరు ఎక్కడ నిలబడినా, ఏ చోట నిలబడినా నా దేవుడు మిమ్మల్ని అందరినీ గణపరచబోతూ ఉన్నాడు. నా దేవుని ద్వారా మీకు ఘనత కలగబోతూ ఉంది. నా దేవుడు మిమ్మల్ని గణపరచి ఉన్నతమైన స్థానములో మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నారు. ఎక్కడ మీకు ఘనహీనత కలగకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ గణపరచునుగాక. లోకములో గనులందరికీ ఘనత ఉండినప్పటికీ వారికి మించిన ఘనత ప్రభు మనందరికీ దయచేశాడు. లోకంలో ఎవ్వడికి లేని ఘనత ప్రభు మనకిచ్చాడు, ఎవ్వడికి లేని ఘనత. అందుకే ఈరోజు నా ప్రభుని మీ అందరితో చెప్పకుండా చెబుతున్నారు. 25/5/2025 నా ప్రభు మీ అందరితో చెప్పక్కన చెబుతూ ఉన్నారు, నేను భూజనులందరి ఎదుట మిమ్మల్ని అందరినీ ఘనతాస్పదముగా ఉంచబోతూ ఉన్నాను. భూజనులందరి ఎదుట మిమ్మల్ని నా దేవుడు ఘనపరచునుగాక. దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, మీరు, పౌలు అన్నాడు, పౌలు సంఘముతో చెప్తున్నారు, మీరు, ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం, ఘనులు. మీరు ఘనులు, మీరు ఘనులు. ఓకే, పౌలు అంటారు మీరు ఘనులు అన్నారు. మరి ఒక వ్యక్తి ఎప్పుడు ఘనుడిగా మార్చబడతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు ఘనుడిగా, ఘనత పొందిన వాడిగా మార్చబడతాడు? మొదటి మాట అంటే యెషయా ప్రవచన గ్రంథం 52:13 వాక్యం. ఒక్కరు చదవండి అమ్మా. అమ్మా, ఆలకించుడి, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి, అమ్మా, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడిగా ఎంచబడును. ఇక తలెత్తన్నాను చూడండి, నేను చెబుతాను. ఓ మనసారా నేను కోరుకుంటున్నాను, మీరు ఆమెనండి, ఆమెనండి. మీరందరూ ఘనులుగా ఎంచబడుదురుగాక. చెప్పండి కొంచెం గట్టిగా. మీరందరూ ఘనులుగా తీర్చబడుదురుగాక. పక్కన కూడా చూసి ఆ మాట చెప్పండి, నీవు ఘనత నొందుదువుగాక. గట్టిగా చెప్పు. ఇప్పుడు తలెత్తున్నాను చూడండి, ఆ ఘనత ఎలా కలుగుతుందో చెబుతాను. దేవుని వాక్యములో చక్కని ఒక శ్రేష్టమైన మాట రాయబడింది, ఆలకించుడి, నా సేవకుడు వివేకము కలిగి ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై అతడు మహా ఘనతగా హెచ్చింపబడును అన్నారు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు హెచ్చించబడతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు ప్రసిద్ధి చెందుతాడు? ఒక వ్యక్తి మహాగణుడిగా ఎప్పుడు తీర్చిదిద్దబడతాడు అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడిగాను అనుకో, ఏ అన్నలారా, అందమైన, అబ్బా, అందమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల ఆడపడుచులారా, అమ్మా మీకు ఏం కావాలి అంటే మీరు ఒకటే అంటారు, నాకు ఘనత కావాలి. ఘనతను వద్దనుకునే వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? చెప్పరేంటండి? ఎవడు లేడు. నా దగ్గర నుండి ఆ చివరి వరకు ఎవడైనా ఏం కోరుకుంటారు? ఘనతనే కోరుకుంటారు. కోరుకోవటం తప్పు అని నేను అంటలా. ఏ వ్యక్తి అయినా ఘనముగానే ఉండాలి. ఒక సేవకుడిగా నేను ఘనముగా ఉండాలి, ఒక విశ్వాసిగా నీవు ఘనముగానే ఉండాలి. క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? ఘనతలోనే ఉండాలి. ఘనహీనులుగా ఉండకూడదు. ఆయన ఉద్దేశమే కాదు. దేవుడు తన ఘనతను మనకి ఇచ్చి మన ఘనహీనతను ఆయన తీసుకున్నాడు. ఎందుకని? నా ప్రజలు ఎలా ఉండాలి?
నా బిడ్డలు ఎలా ఉండాలి? నా రక్తముతో కడగబడిన సమూహం ఎలా ఉండాలి? గనులుగా ఉండాలి. నా ప్రజలు ఎక్కడ తలదించుకొని బ్రతకకూడదు, ఏ చోట ఘనహీనులుగా ఉండకూడదు. నా ప్రజలు ఎక్కడ నిలబడినా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎవరు కోరుకుంటారు? కోరుకున్నాడు. అంటే దేవుని ఉద్దేశమైన, ఒక సేవకుడి నా ఉద్దేశమైన మీరందరూ ఎలా ఉండాలి? చెప్పరు ఏంటండి? గనులుగానే ఉండాలి. ఎక్కడ పలానా చోటకి వెళ్ళి తలదించుకొని బ్రతకకూడదు. మనం ఎవరిమే? చక్రవర్తి బిడ్డలము. ఏ చక్రవర్తి? లోక చక్రవర్తి అయిన యేసుక్రీస్తు బిడ్డలము. మనం యేసుక్రీస్తు ఘనంగా ఉండటం, మనం ఘనంగానే ఉండాలి. ఎక్కడ తలదించి బ్రతకకూడదు, ఏ చోట తలదించి జీవించకూడదు. మన తండ్రి తల ఎత్తుకున్న మనం కూడా మరి ఆయన ఉద్దేశం అది. తలదించుకొని వెళ్ళే పరిస్థితులు మనం ఉండకూడదు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న కూడా అదే. మీరైనా నేనైనా ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. మరి ఘనముగా ఉండాలి అనుకున్నావు కదా, మరి నీ ఉన్న చోట ఘనముగా పిలువబడుతున్నావా? నీ ఇంట్లో నీవు ఘనముగా ఉన్నావా? నీ బంధువుల ఎదుట నీవు ఘనముగా ఉన్నావా? నీ రక్త సంబంధికుల ఎదుట నీవు ఘనముగా ఉన్నావా? నిన్ను చూస్తున్న వారందరూ ఉమ్మి వేస్తున్నారా? నీ చూస్తున్న వారందరూ ఛీ నీదొక బ్రతకంటున్నారా? నీ చూస్తున్న వారందరూ ఏంటా ఈ కుటుంబపు జీవితం అంటున్నారా? లేక నేను చూస్తున్న వారందరూ అయ్యో ఒక్కప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు దేవునిని నమ్ముకున్నాడు, ఘనతలో నిలబడ్డారు అనే మాట అనేకుల నోట వస్తుందా? ఇప్పుడు ఆ మాట రావటంలా ఎవరిని పలకరించినా నిన్ను గురించి చెప్పే మాట ఏంటంటే, ఆ కుటుంబమా థూ అంటున్నారు, ఆ వ్యక్తి థూ అని వస్తున్నారు. ఈ జీవితం పయనములో నీ కుటుంబపు జీవితం ఇలాగనే సాగి వెళుతుంది. ఘనత ఎక్కడ కలుగుతుంది? ఘనతలో ఎలా ఉండగలుగుతున్నావు? ఘనతలో ఎలా బ్రతకగలుగుతున్నావు? మరి లోకంలో మన ఇంటి పక్కన వాళ్ళు కూడా చెబుతారు, ఆదివారం రాగానే తెల్ల సీర కట్టి అబ్బా మల్లె పూలాగి వెళ్తుందిరా. మళ్ళీ ఇంటికి రాగానే అదే పూతులు. మన పక్కింటలు అంటారు ఆదివారం కానీ అబ్బా పెద్ద బైబిల్ పెడతారా నాయన, పెద్ద బైబిల్ సంకలం పెట్టుకొని అబ్బో నన్ను చూడు అమ్మా. ఈ మధ్య అదేదో ఒకటి ఇప్పుడు బైబిల్ కూడా శాత పట్టుకోవట్లా. ఏంటిది? లేదే బ్యాగ్ లేదే, నీ సోకు తగలయ్యా. ఆ బ్యాగ్ పట్టుకుని అబ్బో పండుకోద్దుకి చీర కట్టినట్టు ఉంది ఆ బ్యాగ్. పరిశుద్ధ గ్రంథం ఎలా పట్టాలి? మాట్లాడండి. బ్యాగులో కాదు పెట్టాల్సింది. ఏ బ్యాగే? మళ్ళీ మ్యాచింగ్. అబ్బా దరిద్రం కాకపోతే ఏంటండి, బైబిల్ తలసర కట్టి బైబిల్ బట్టి చర్చికి వెళ్తుంది. కానీ అన్నయ్య ఇంటికి రాగానే మొగుడి మీద ఏంటి యుద్ధం? ఎవరి మీద? ఆ అమ్మ నోరు మరి చర్చిలో ఎట్టుంటుందో కానీ తెలియదు పాస్టర్ గారు. ఆ అమ్మ ఇంట్లో అడుగు పెట్టిందంటే రణరంగరం అంకమ్మ జాతరే. ఇంట్లో అడుగు పెడితే చాలు ఏంటి ఒకటే గొడవ. మరి చర్చికి ఎలా వస్తున్నా చెప్పరు ఏంటండి? ఇప్పుడు నేనంటాను, ఘనతలో నిలబడ్డావా? ఘనహీనంగా బ్రతుకుతున్నావా? నువ్వు దేవుని మందిరానికి వచ్చేది ఎందుకంటే ఘనత పొందుకొని సాగి వెళ్ళాలని, సమాజంలో ఘనత పొందుకొని ఘనత పొందిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని సంఘంలో అడుగు పెడుతున్నావు. మరి సంఘంలో అడుగుపెట్టి నువ్వు ఎలా ఘనతలో ఉండగలుగుతున్నావు? ఉంటున్నావా పోతున్నావా? నువ్వు పెట్టే సంఘం ఎలాంటి సంఘం తెలుసా? క్రైస్తవ ప్రపంచంలోనే ఘనత పొందిన మినిస్ట్రీ ఇది. ఎక్కడ అడుగు పెడుతున్నావు నువ్వు? చెప్పరు ఏంటండి? ఎక్కడ? క్రైస్తవ లోకములోనే, క్రైస్తవ ప్రపంచంలోనే ఘనత పొందిన సంస్థలు నువ్వు అడుగు పెట్టావు. మరి ఎలా ఉన్నావు? ఘనతను పొందుకొని బ్రతుకుతున్నావా? ఘనహీనంగానే బ్రతుకుతున్నావా? ఘనతను పొందిన సంస్థలు అడుగుపెట్టి నువ్వు ఎలా బ్రతకాలి? ఘనతను పొందిన సంఘములు అడుగుపెట్టి నువ్వు ఎలా జీవించాలి?
ఘనహీనంగా కాదు, ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు నేనంటాను, ఆ సహవాసంలోనే కదా నువ్వు వంట కట్టబడింది, ఆ సహవాసంలోనే కదా నువ్వు స్థిరపరచబడింది, ఆ సహవాసంలోనే కదా ఉపదేశం వింటుంది. మరి ఎందుకు ఘనంగా బ్రతకలేకపోతూ ఉన్నావు? ఎందుకు ఘనతలో నిలబడి ఆనందకరంగా అడుగులు వేయలేకపోతున్నావు? ఎందుకు దుఃఖం, ఎందుకు ఘనహీనత నీకు కలుగుతూ వస్తుంది అంటే నేను చెప్పనక్కర్లేదు, నీ నోటి మాట నిన్ను ఘనహీనతలోనికి తీసుకొని వస్తుంది. అందుకే ఓ సేవకుడికి నిన్ను మనసుతో కోరుకుంటున్నానండి, కోరుకొని ఆశపడి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఎక్కడ నిలబడినా ఈ హోసన్న మినిస్ట్రీకి దేవుడిచ్చిన ఘనత కంటే మీ కుటుంబాలకు అత్యధికమైన ఘనతను కలగచేయబోతూ ఉన్నాడు. అత్యధికమైన ఘనతలోకి మిమ్మల్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. మినిస్ట్రీని ఘనపరిచిన దేవుడే, మినిస్ట్రీలను నాయకులను సేవకులను ఘనపరిచిన దేవుడే మిమ్మల్ని కూడా ఘనపరచబోతూ ఉన్నాడు. ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఈ దినము నుండి ప్రారంభమైంది, ఈ దినమే ప్రారంభించాడు. నా దేవుని ఘనత నీ కుటుంబంలో నిలిచి ఉండబోతూ ఉంది, నీ బ్రతుకులో నిలిచి ఉండబోతూ ఉంది. ఎక్కడికి వెళుతూ ఉన్నా నీవు ఘనముగానే పిలువబడబోతూ ఉన్నావు. నీకు ఆ ఘనత నా దేవుడు నీ కుటుంబానికి దయచేయబోతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా. సరే, ఇప్పుడు చెప్తాను వినండి. మహాగణుడిగా నువ్వు మారాలంటే వాక్యం చెప్తున్న మాట వివేకము కలిగి ప్రవర్తించాలంటండి. మీరందరూ ఆశపడ్డారు ఏం కావాలని? ఘనత కావాలని. ఇప్పుడు ప్రభు ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. మీరు ఘనపరచబడాలి అంటే, మీకు నా వలన ఘనత కలగాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? వివేకముగా ప్రవర్తించాలి. ఏ వ్యక్తి కనపరచబడుతాడు దేవుని చేత? వాక్యం చెప్పకనే చెప్తుంది. ఏ వ్యక్తి వివేకముగా ప్రవర్తిస్తాడో, ఏ వ్యక్తి వివేకము కలిగి అడుగులు వేయగలుగుతాడో, ఏ వ్యక్తి వివేకం కలిగి అడుగులు వేస్తూ ప్రవర్తించుచు ముందుకు సాగి వెళ్ళగలుగుతాడో, వాక్యము చెప్తుంది ఆ వ్యక్తిని నేను భూజనులందరి ఎదుట కనపరచబోతూ ఉన్నాను. ఏ వ్యక్తిని? ఏ వ్యక్తిని? అవివేకం కలిగిన వ్యక్తిని కాదు. ఎలా ప్రవర్తించాలంట? ఆ వివేకం మనకుంటే ఇంత బాధలు ఎందుకండి మనకి, కదా? మనకి ఎక్కువగా వివేకం కంటే ఏముంటుంది? అవివేకం ఎక్కువ. వివేకం మన నోట వచ్చే మాట ఏ మాట? అవివేకమైన మాట మన నోట వస్తుంది కనుక ఇప్పుడు మనకేం దూరం అవుతుంది? వివేకం కలిగిన వాడు అవివేకంతో కూడిన మాట మాట్లాడాడు. అర్థమవుతుందా? వివేకం కలిగిన వాడు ఎలా ప్రవర్తిస్తాడంటే వివేకముగానే ప్రవర్తిస్తాడు. ఆ మాట మీకు చెప్తాను. కుక్క అడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎక్కడికి? పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి అలా అక్కడ ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో ఏమైనా ఉందని ఆ కుక్క ఏం చేసింది? తలబెట్టింది. పాప మొత్తం మూతి పెట్టి మొత్తం తిప్పింది. సరే, తిప్పింది బాగానే ఉంది. ఎట్టాగైతే మూతి పెట్టిందో అట తీయాలిగా. మాట్లాడండి. ఎట్టాగా మూతి పెట్టిందో అట తీయకపోగా మూతి అట తీయక ఇట లేపింది. ఈ డబరా దానికి ముఖానికి చిక్కుకుందని. ఇప్పుడు అట్టెలి గోడకు తగులుతుంది, ఇట్టెలి గోడకు తగులుతుంది. అట్టెలి తల్లి నరుస్తుంది. అర్థమైందా? సరే, ఈ గోడ కొట్టింది, ఆ గోడ కొట్టింది, ఆ గోడ కొట్టింది, ఆ గోడ కొట్టింది. సరే, ఇప్పుడు ఎవరైనా దానికైనా తగిలించారా? అరిచేదానికి? మాట్లాడండి. ఎవరైనా నేను నీకు తగిలిస్తున్నాను మూతికి అరువు అని ఎవడని చెప్పాడా? చెప్పలా. దానికైతే తగిలిసుకుంది. ఇప్పుడు దానికే చెప్పరేంటండి? ఇప్పుడు దీనికి వివేకం ఉందా, అవివేకం ఉందా? ఏంటి? కొందరు కూడా అంతేగా, అనవసరమైన దాంట్లో అడుగుపెట్టి అనవసరమైన దాంట్లో
చేరి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఇప్పుడు ఏం తెచ్చుకుంటున్నారు? కుక్క మూతికి డబర తగిలించుకున్నట్లుగా ఘనతను కోల్పోయి సాతాను ద్వారా ఘనత తగిలించుకుంటున్నారు. దేని వలన? అవివేకం వలన కాదా? ఏం మాట్లాడండి, అవివేకం వలన కాదా? ఇప్పుడు నేను కూడా అదే మీతో చెప్పేది. ఇప్పటి వరకు అవివేకముగా నీ నోటి మాట ఎక్కడ జారిందో, అవివేకమైన ఆలోచన ప్రకారం నీ అడుగులు ఎక్కడ జారిపోయాయో, అవివేకమైన ఆలోచన ప్రకారం నీ నోట అనకూడని మాట అంటూ ఒకవేళ దేవుని ద్వారా వస్తున్న ఘనతను పాడు చేసుకుంటూ వచ్చావేమో నాకు తెలియదు. నీ నోటి మాట ద్వారే నువ్వు తీర్పులోనికి వస్తావు, అది మాత్రం వాస్తవం. నీ నోటి మాట ద్వారే నీకు ఘనత కలుగుతుంది, నీ నోటి మాట ద్వారే నీకు ఘనహీనత కలుగుతుంది, నీ నోటి మాట ద్వారే దేవుడు కట్టబోతున్న ఆ రాజ్యంలో ఉండగలుగుతావు, నీ నోటి మాట ద్వారే నిత్య నరకానికి వెళ్ళగలుగుతావు. ఏదైనా నీ నోటి మాటే. నీ నోటి మాట, నీ నోటిలో నుంచి వస్తున్న మాట జాగరూకులవై జాగ్రత్తగా మాట్లాడకపోతే ఏదో ఒకరోజు పెను ప్రమాదం ఉండక తప్పదు. అన్ని రోజులు మనవి కాదు, అన్ని కాలాలు మనవి కాదు, అన్ని గడియలు మనవి కాదు. ఏదో ఒక రోజు మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వారమే కనుక ఆచాతూచి అడుగులు వేయాలి. ఆచాతూచి మన నోటి నుండి మాట జారవారాలి. దానికి మించి ఏదైనా వచ్చిందా, దేవుని ద్వారా నీవు ఘనపరచబడవలసిన నీవు ఘనహీనతను పొందుకోగలుగుతావు. అందుకే వాక్యం చెప్తుంది, అవివేకంగా ప్రవర్తించావనుకో, అవివేకంగా అడుగులు వేసావనుకో, నీకు ఘనత కలగదు. నీకు ఘనత కలగాలంటే నువ్వు ఎలా ప్రవర్తించాలి? చెప్పరేంటండి? ఇంకొక కోణాల మీద చెప్తాను. ఇప్పుడు జంతువుల దేనికి కూడా ఏమీ లేదు. గేదెలు తెలుసా మీకు? మీరేమంటారు? బర్రెలు. గేదెలు, మీ అందరికి గేదెలు తెలుసు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ గేదెను కుడితి తొట్టి, నీళ్ళ తొట్టి, మీరు కుడితి తొట్టేనా? కుడితే కదా, ఓకే. ఆ కుడితి తొట్టి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ గేదెకు నీళ్లు తాపిస్తున్నాం అనుకో, మనం తాపేకపోయి అది మూతి పెట్టిన తర్వాత లాగేస్తుందిలే, అది నీళ్ళు తాగుతూ ఉంది. ఒక విషపు బాటిల్ తీసుకుని వెళ్ళి మనం, గేదా బర్రె, నన్ను చూడు, ఇదిగో నిన్ను చంపేదానికి నేను విషము కొన్నా, ఇదిగో ఈ నీళ్ళల్లో కలుపుతున్నా అని అది చూస్తూ ఉండగానే మనం విషం వేసామనుకో, ఒరే దుర్మార్గుడా, నన్ను చంపుతావా, నేను తాగను అని పారిపోద్ది అది గేద. ఏం చేస్తుంది? ఎందుకని? గట్టిగా చెప్పు. ఎందుకని? దానికి వివేకం లేదు. ఇది తాగితే నేను చనిపోతాను, ఇది తాగితే నాకు ప్రాణహాని కలుగుతుంది అనే వివేచన, ఆలోచన శక్తి లేదు దానికి. ఇవ్వలే దేవుడు, ఇచ్చాడా? ఇవ్వలేదు కనుకనే మనం ఏది పెట్టినా ఏది పోసినా తాగుతుంది, సస్తుంది. ఇప్పుడు అదే కానీ మీ దగ్గరికి వచ్చి, అక్క నిన్ను చంపాలనుకున్నా అన్నా, నేను చంపాలనుకున్నా, ఇదిగో ఈ విషం పోతున్న పాలలో తాగు అంటే తాగుతావా? పాస్టర్ గారు కాసేపు ఆగు, అర్జెంటుగా ఫోన్ రాకపోయినా మోగకపోయినా అర్జెంటుగా, హలో వస్తున్నా పాస్టర్ గారు, ఒక్క నిమిషం అని ఇక మరలా కంటికి కనబడతావా? ఎందుక? నీకేముంది? ఇప్పుడు నేను చెప్తాను వినండి. జంతువులకు ఏమి లేదు, వివేకం లేదు. ఇప్పుడు మానవునికి దేవుడు ఏమిచ్చాడు? వివేకంగా ప్రవర్తించగలిగిన ఆత్మ మనలో పెట్టాడు. ఎవరిలో? మీలో. ఏది? మంచి చెడ్డలను వివేచించగలిగిన ఆత్మ ఎవరిలో పెట్టాడు? ఇది మాట్లాడితే తప్పు, ఇది మాట్లాడకూడదు అనే ఆత్మ ఎవరిలో పెట్టాడు? ఇలా అడుగులు వేయకూడదు, ఇలా అడుగులు వేయాలి అనే ఆత్మ, వివేచించగలిగిన ఆత్మ ఎవరిలో పెట్టాడు? మనలోనే కదా. చెప్పరేంటండి? ఇప్పుడు మనం ఏమైపోతున్నాం? వివేచించగలిగిన ఆత్మ మనలో ఉన్నప్పటికీ కూడా
వివేచించగలిగిన ఆత్మ దేవుడు మనలో ఉంచినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? గట్టిగా చెప్పమ్మా. ఎలా? ఇప్పుడు ఘనత కలుగుతుంది అంటావా ఏంటి? దేవుడు ఏమి ఉద్దేశించాడు? వివేకం కలిగిన ఆత్మ మనలో ఎందుకు పెట్టాడంటే మనం గనులుగా ఉండాలి అని, మనం ఘనతలో నిలబడాలని, మనము ఘనహీనులుగా ఉండకూడదు. నేను నా ప్రజల హృదయములో నా ఆత్మను ఉంచి వారి మంచి చెడులను వివేచించగలిగేటట్లుగా ఆ వివేచన ఆత్మ నేను వారిలో పెడుతానని పెడితే ఇప్పుడు మానవుడు ఏమైపోయాడు? ఆ వివేచన కలిగిన ఆత్మను ప్రక్కన పెట్టి ఇప్పుడు వివేచన లేకుండా మృగముగా ప్రవర్తిస్తున్నాడు, మృగముగా అడుగులు వేస్తున్నాడు. మృగము అరిసినట్లుగా మానవుడు వివేచన శక్తి కలిగిన ఆత్మను ప్రక్కన పెట్టి మృగముగా మాట్లాడుతూ ఉన్నాడు. నోటికి అదుపు లేకుండా. నోటికి అదుపు లేదండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడటమే, నోటికి ఏదో ఎంత మాట వస్తే అంత మాట అనేయటమే. ఇది అంటే ఎదుటి వ్యక్తి నొప్పించబడతాడా బాధపడతాడా అని ఇంకిత జ్ఞానం లేక, ఆ వివేచన ఆత్మ లేక ఈ రోజున మానవుడు ఏమైపోయాడంటే పశువు ప్రాయుని వలె మారాడు, మృగము వలె మారాడు. అందుకే యూదా తన పత్రికలో ఒక మాట రాస్తాడు, శూన్యములకు మృగము వలె. ఒక్కటే అధ్యాయంలో ఉండే దాంట్లో మీరు చదవద్దులే. చదువుతారా? చదువు 10. వివేక అంటే వివేచన శక్తి లేని వ్యక్తుల మృగాల వల్ల ఏమైపోయారు? తలెత్తి నన్ను చూడండి. ఈ ఆరాధనలో ఒక సేవకుడు మీతో చెప్పదలిచిన నా దేవుని మాట ఏంటంటే, ఒకవేళ జనవరి 1వ తేదీ మొదలుకొని ఇదిగో ఈ దినము వరకు ఎక్కడ నీవు మృగముగా ప్రవర్తిస్తూ వచ్చావో, ఎక్కడ నీలో వివేచన శక్తిని కోల్పోయి దేవుడు ఉంచిన ఆ ఆత్మను నీవు దూరం చేసుకొని నీ నోట అనకూడని మాట ఒకవేళ వస్తూ ఎదుటి వ్యక్తులను గాయపరుస్తూ ఎదుటి వ్యక్తులను కృంగదీస్తూ ఒకవేళ మృగము వలె ప్రవర్తిస్తూ వస్తున్నావేమో, ఇదిగో ఈరోజు నీ మనసు వికసించబడి నీ మనోనేత్రాలు తెరవబడి ఈరోజు దేవుణ్ణి అడగగలిగితే, అయ్యా వివేచించగలిగిన ఆత్మ నాకు ఇవ్వండి, వివేచించగలిగిన ఆత్మ చేత నన్ను నింపండి, వివేచించగలిగిన ఆత్మ నాకు కావాలి అని ప్రభువుని నీవు అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు చెప్పకన చెబుతూ ఉన్నారు. ఎందరైతే వివేకముగా ప్రవర్తించాలి అనుకున్నారు, ఎందరైతే నా ద్వారా ఘనత కలగాలని కోరుకున్నారు, వారందరి మీద వివేచించగలిగిన ఆత్మను నేను కుమ్మరించబోతూ ఉన్నాను. వివేచించగలిగిన ఆత్మ చేత నేను వారిని నింపబోతూ ఉన్నాను. అవివేకము కలిగిన ఆత్మను నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా దేవుడు నీకు వివేచించగలిగిన ఆత్మను సమృద్ధిగా దయచేయునుగాక. ఏ వ్యక్తి అయితే వివేచించగలిగిన ఆత్మ చేత నింపబడుతాడో ఆ వ్యక్తి తప్పక ఏ విధంగా మార్చబడతాడు? గట్టిగా చెప్పు. మరి ఎందుకు ఘనహీనత? నీకు ఘనహీనత కలిగేదానికి కారణం ఏంటి? ఘనహీనతను చూసేదానికి కారణం ఏంటి? వాక్యం చెప్పకనే చెబుతుంది, నీవు అవివేకముగా ప్రవర్తిస్తూ వచ్చావు. వివేకం కాదు, అవివేకంగా ప్రవర్తిస్తూ వస్తున్నందువలన ఇప్పుడు నువ్వు ఏ స్థితిలోకి పడిపోయావంటే ఘనహీనత. ఎక్కడ నిలబడినా పూ అనే వ్యక్తులే కంటికి కనబడుతున్నారండి. చేతులెత్తి దండం పెట్టి ఎవడన్నా కనపడుతున్నాడు నీకు? మాట్లాడండి. ఎవడన్నా కనపడుతున్నాడా? కనపడట్లేదు. కారణం ఏంటి? నీ అవివేకం. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్తున్నానండి. ఈరోజు దేవుని చేత నువ్వు ఘనతను పొందుకోవాలి అని ఆశపడితే, దైవ సేవకుడు సంఘంతో చెప్పినట్లుగా దేవుడు ఆ మాట నీ కుటుంబం ఎడల నెరవేర్చాలి అని నువ్వు కోరుకుంటే ఈరోజు ఎలా ప్రవర్తించాలి? నువ్వు గట్టిగా చెప్పు. ఎలా ప్రవర్తించాలి? వివేకంగా ప్రవర్తించగలిగితే నిశ్చయముగా నా దేవుడు భూజనులందరికంటే, ఎవరందరికంటే?
భూజనులందరికంటే నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనతాస్పదముగా ఉంచబోతూ ఉన్నారు. ఆ స్థితిలోనికి నువ్వు రావాలంటే ఇప్పుడు నీ మీద ఏముండాలి? వివేకాన్ని కలగ చేయగలిగిన ఆత్మ నీలో ఉండాలి. జంతువులోకి లేదు, మనకుంది. ఉందా లేదా? నిజం చెప్పండి. నాకు వివేచించగలిగిన ఆత్మ ఉంది అని చెప్పండి. నిజాలు చెప్పాలి. నీకు వివేచించగలిగిన ఆత్మ నీలో ఉంటే భర్తను ఎందుకు దూషిస్తావే తల్లి? నీకు వివేచించగలిగిన ఆత్మ నీలో ఉంటే పిల్లల్ని ఎందుకు దూషిస్తావు అన్నలారా? వివేచించగలిగిన ఆత్మ నీలో ఉంటే కుటుంబాన్ని కట్టుకుంటావు, కానీ ఎదుటి కుటుంబాలు నాశనం చేయవు కదా. వివేచన శక్తి నీకుంటే, ఆ ఆత్మ నీకుంటే నీ ద్వారా ఎదుటి వ్యక్తి బాధపడడు కదా, నీ ద్వారా ఎదుటి వ్యక్తి కన్నీరు కార్చడు కదా, నీ ద్వారా ఎదుటి వ్యక్తి దేవునికి దూరం కాడు కదా. ఏముంటే చెప్పండి. అందుకే సౌలు దావీదును చూసి ఒక మాట అంటాడు, నాయనా కుమారుడా దావీదా, నువ్వు నాకన్నా నీతిమంతుడు అంటాడు. నువ్వు నాకన్నా నీతిమంతుడు. ఎందుకో తెలుసా? నేను పలు సందర్భాల్లో అవివేకంగా ప్రవర్తించా, కానీ నీవు వివేకం కలిగి ప్రవర్తించుచూ వచ్చావు కనుక, నా ప్రాణం నీ చేతిలో చెక్కబడినప్పటికీ నువ్వు నన్ను చంపకుండా వదిలిపెట్టావు కనుక. ఎందుకు చంపలేదు? కాదు, ఎందుకు చంపలేదు? వాక్యంలో రాయబడిన మాట అంటే తెలుసండి, దేవుడు అతనిని అభిషేకించాడు కనుక అభిషేకించిన వాడిని నేనెందుకు చంపాలి? ఆ వివేచన శక్తి చూడండి. దేవుడు అతన్ని అభిషేకించాడు, ఇప్పుడు అతన్ని చంపడకు నేనెవడిని? ఆ వివేచన ఆత్మ తనలో ఉండే, దావీదా నువ్వు చేస్తున్నది తప్పు, చంపొద్దు, రా వెనకకి రా అనేలోపు అతనికి ఒక ఆలోచన. నిజమే కదా, అతడెవరు? ఇప్పుడు నేను అంటాను, మీరందరెవరు? గట్టిగా చెప్పండి. మరి నీ పక్కన ఎలా దూషిస్తున్నా? ఇప్పుడు నీకు వివేచన శక్తి ఉందంటావా? వివేచించగలిగిన ఆ జ్ఞానం ఉందంటావా? ఎదుటి వాడి మీద నిందలు ఎలా మోపుతున్నావు? ఒకసారి ఆలోచించు. జ్ఞానము కలిగిన ఆత్మ నీలో ఉంటే ఎదుటి వాడి మీద ఏలెత్తు చూపిస్తావా? ఆ ఆత్మ లేనప్పుడే ఎదుటి వ్యక్తుల మీద ఏలెత్తి చూపిస్తావు. అందుకే కోరుకుంటున్నానండి, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం, ఇప్పటి వరకు ఏం చేస్తూ వచ్చారో మీకు అనవసరం. వాటన్నిటిని విడిచి, వాటన్నిటిని మరచి ఈరోజు జ్ఞాన వివేకములను అనుగ్రహించు ఆత్మ కోసం కనిపెట్టండి. నా ప్రభు ఈ దినమందే ఆ ఆత్మను మీ మీదికి పంపబోతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం రాయబడిన మాట చదువుతారా? 11:2 ఎక్కడ? అందుకే బైబిల్ చదవమంటున్నాను. యెషయా 11:2 త్వరగా చదవండి. 11వ అధ్యాయం 2వ వాక్యం. అమ్మమ్మ, యెహోవా ఆత్మ, ఆధారమగు ఆత్మ తెలివిని భయమును ఏంటి పుట్టించగలిగిన ఆత్మ అంటండి. ఇక ముగిస్తున్నాను, వినండి. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో యెహోవా ఆత్మ ఏది? జ్ఞాన అంటే అవివేకం అని రాశారా? ఇప్పుడు అవివేకంగా ప్రవర్తిస్తున్నామంటే ఏ ఆత్మ నీలో ఉంది? నేను అంటల్లా, మీరు అంటున్న దురాత్మని. ఒక వ్యక్తిలో అవివేకం చోటు చేసుకుందంటే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ ఉండదు. మరలా చెప్తున్నాను, నీ నోట రాకూడని మాట వస్తుందంటే నీలో దేవుని ఆత్మ లేదు. మరలా చెప్తూ ఉన్నాను, దేవునికి వ్యతిరేకమైన మాట నీ నోట వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగములో లేడు.
నీ నోట అబద్ధముతో కూడిన మాట వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో లేడు. నీవు ఎదుటి వ్యక్తి మీద మత్సరపడుతూ ఉన్నావంటే దేవుని ఆత్మ నీలో లేదు. నువ్వు ఎదుటి వ్యక్తిని గాయపరుస్తున్నావంటే దేవుని ఆత్మ నీలో లేదు అని వాక్యం చెప్పగలుగుతుంది. ఏమని? జ్ఞాన వివేకం కలిగిన వాడు ఎదుటి వ్యక్తిని కించపరచడు. జ్ఞాన వివేకం కలిగిన వాడు ఎదుటివాడి క్షేమమును కోరుకుంటాడు. జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ పొందినవాడు ఎదుటివాడు ఆశీర్వాదకరంగా ఉండాలని తలంచగలుగుతాడు. ఇవన్నీ నీలో లేవంటే ఒకటే, నీలో ఆత్మ లేదు. వివేకమును అనుగ్రహించే ఆత్మ నీలో లేదు. అందుకే ఈరోజు మనసారా కోరుకోనండి, నా దేవుడు మిమ్మల్ని అందరినీ గణపరచదలిచాడు. ఎవరినందరినీ? ఇదిగో మనలందరినీ నా ప్రభు గణపరచదలిచాడు. 25/5/2025 ఈ ఆరాధనలో నా ప్రభు మిమ్మల్ని అందరినీ గణపరచదలిచాడు. మీరు దేవుని ద్వారా ఘనత కలగాలి, ఘనత పొందుకోవాలి, ఘనతలో నిలబడాలి అని ఆశ పడగలిగితే ఈరోజు నీ మనసు విప్పి నీవు మనసు పూర్తిగా దేవుని ఆత్మ కొరకు నీవు అడగగలిగితే, వివేకమును అనుగ్రహించగలిగిన ఆత్మను నీవు పొందుకోగలిగితే నిశ్చయముగా ఈ దినము నుండే నా దేవుడు మిమ్మల్ని గణపరచడం ప్రారంభించబోతూ ఉన్నారు. గణపరచగలిగిన ఆత్మ మీలోనికి పంపబోతూ ఉన్నారు. మీలో నివసించినట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ ఘనహీనతను చూచుచు, ఎక్కడ తలదించుకొని బ్రతుకుతూ, ఎక్కడ అవమానాన్ని మూట కట్టుకొని జీవిస్తూ వచ్చావేమో, ఇక మీదట ఆ బ్రతుకు నీకు లేకున్నట్లుగాను నా దేవుడు ఒక్కొక్కరిలోకి ఈ సంఘములో కూర్చున్న ప్రతి ఒక్కరిలోకి నా దేవుడు పరిశుద్ధాత్మను పంపబోతూ ఉన్నాడు. ఆ ఆత్మ ఒక్కొక్కరికి వివేకమును కలగ చేయబోతూ ఉంది. వివేకమును కలగ చేయగలిగిన ఆత్మ నీ మీద కుమ్మరించబడుతూ ఉంది. ఆ ఆత్మ పొందిన ప్రతి కుటుంబం, ఆ ఆత్మ పొందిన ప్రతి వ్యక్తిగత జీవితం ఘనతలో ఉంచబోతూ ఉన్నాడు. ఘనతలో నిలబడేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఏ వ్యక్తి వివేకము కలిగిన ఆత్మను పొందుకుంటాడు, జ్ఞాన వివేకములను కలగ చేయగలిగిన ఆత్మను పొందుకోగలుగుతాడు, ఆ వ్యక్తి కుటుంబం, ఆ వ్యక్తి జీవితం ఇక మీదట దేవుడు ఘనతలో ఉంచబోతూ ఉన్నారు. అనేకుల ఎదుట నిన్ను కనపరచబోతూ ఉన్నారు. అనేకుల ఎదుట సాక్షిగా నిన్ను నిలుపుకోబోతూ ఉన్నారు. అనేకులు చూచి ఆశ్చర్యపడినట్లుగాను నా దేవుని ఘనత నీకు కలగబోతూ ఉంది. విశ్వసించు. దేవుడిని కనపరచబోతూ ఉన్నాడు. నీ స్థితిని మార్చివేయబోతూ ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చివేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఉన్న నీ బ్రతుకు ఇక మీదట ఉండకుండా నా దేవుడు నిన్ను గణపరచునుగాక. నా దేవుని ఘనతను నువ్వు పొందుకొని నీవు బ్రతుకు దినములన్నిట దేవునికి సాక్షిగా నిలిచి ఉండేదవుగాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. అందుకని వివేచన శక్తి నువ్వు కోల్పోయావేమో, వివేచన శక్తి నీవు కోల్పోయి ఘనహీనుడిగా మార్చబడి ఉన్నావేమో, వాటిలోంచి నువ్వు బయటికి రావాలంటే ఈరోజు నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఒక్కటే. ఏం కావాలి నీకు? ఆ జ్ఞానాన్ని లేకపోతే ఆ వివేకాన్ని అనుగ్రహించగలిగిన ఆత్మ నీలోనికి రావాలి. అప్పుడు నీలోనికి వచ్చినప్పుడు ఏమవుతుంది? అవివేకం అంతే, అవివేకం తొలగిపోతుంది. అవివేకం తొలగిపోయి ఇప్పుడు ఏం కలుగుతుంది? వివేకం వచ్చేస్తుంది. ఇప్పుడు వివేకం వచ్చిన మరుక్షణమే మంచి ఏదో చెడేదో నీవు గుర్తిస్తావు, నిజమేదో అబద్ధమేదో గుర్తిస్తావు, నీతి ఏదో దుర్నీతి ఏదో నీవు గుర్తిస్తావు. ఎందుకని? వివేచించగలిగిన ఆత్మ నీలో ఉంచాడు కదా. ఆ వివేచించగల శక్తి దేవునికి ఇచ్చాడు కదా. ఏంటండి ఓ మాట చెప్పనా? ఈ వివేచన లేని శక్తి, ఈ వివేచించగలిగిన ఆత్మ లేనివాడు ఎవడు ఏది చెప్పి నిన్నేస్తారు.
ఎవడు ఏదైనా చెప్పడినే వేస్తారు అంతే. వివేచించగలిగిన వ్యక్తి అంటే ఆ ఆత్మ ఆ వ్యక్తిలో ఉన్నదనుకోండి, ఎక్కడ అవునా తెలుసులే పోమ్మప్ప, నువ్వు చెప్పిందల్లా నేను వినాలేంటి, నువ్వు చెప్పిందల్లా నేను నమ్మాలేంటి, నువ్వు చెప్పిందల్లా విన్నాను అనుకో, ఉన్న నా జ్ఞానం పోతుంది. అంతే కదా. ఏంటి మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతుంది చెప్పండి తల్లే? మూర్ఖత్వం వస్తుంది. జ్ఞానులతో సహవాసం చేస్తే, ఇప్పుడు తాగుబోతులతో సహవాసం చేసాడు అనుకో, వాడికి ఏమొస్తుంది? తాగుడు అలవాటు అవుద్ది. ఇప్పుడు తిరుగుబోతులతో సహవాసం చేశారనుకో, వాడికి ఏమొస్తుంది? ఆతనమే వస్తుంది, తిరిగిపోతానమే వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు మంచి వాళ్ళతో స్నేహం చేశారనుకో, ఏమొస్తుంది? మంచి బుద్ధులు వస్తాయి. అందుకే దండం పెట్టి చెప్తున్నాను సంఘస్థులారా, దండం పెట్టి చెప్తున్నాను, మీకు ఆ వివేచన శక్తి కావాలి. ఏ వివేచన శక్తి? మంచి చెడులను వివేచించగలిగిన శక్తి మీకు కావాలి. అది ఉన్నప్పుడు ఎవడు ఏది చెప్పినా మనం వినం. నేను ఒక సేవకుడు నిండు మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ ఘనతలో ఉందురుగాక. మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు ఘనత కలుగునుగాక, ఉద్యోగంలో ఘనత కలుగునుగాక, చదువుతున్న చదువుల రంగాలలో ఘనత కలుగునుగాక, మీరు ఉన్న చోట మీకు ఘనత కలుగునుగాక. మీరందరూ గనులుగా ఎంచబడుదురుగాక, గనులుగా మార్చబడుదురుగాక. నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ గణపరచునుగాక, గణపరచునుగాక. మీరెవరు? ఇంటికి పోతా ఒకటే, నేను గనుడను, నేను గనుడను, నేను నిజం. నేను చెప్పేది నిజమండి. ఇప్పుడు నీ నోటి మాటే దేవుడు నెరవేరుస్తాడు. మన నోట వచ్చే ప్రతి మాటను ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడు నెరవేరుస్తాడు? జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను పొందుకొని నువ్వు పలికితే దాన్ని నెరవేరుస్తాడు. నేను గనుడను, నేను గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, నేను కడగబడాలి. ఎవరో తల్లి అన్నది కడగబడాలని. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, ముగిస్తాను. మీరు కోరుకున్నట్లే నా దేవుడు మిమ్మల్ని అందరినీ గణపరచునుగాక. ఒకే ఒక మాట చెప్పా. ఏ వ్యక్తి దేవుని చేత గణపరచబడతారు అంటే వివేకముగా ప్రవర్తించిన వ్యక్తి గనుడిగా మార్చబడతారు. ఒక చిన్న ప్రార్థన.